నేడు మక్తల్ నియోజకవర్గంలోని భరత్ నగర్, అంబేద్కర్ నగర్, ఎల్లమ్మకుంట కాలనీలలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి గారు. మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి గారిని గెలిపించాలని సతీమణి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి గారు కాలనీ వాసులను కోరారు. అదేవిధంగా సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు చేసింది ఏమీ లేదని, అందుకే టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి భారీ మెజారిటీతో గెలిపిస్తారని, ప్రజలకు మాపై ఉన్న నమ్మకాన్ని మేము నిరూపిస్తామని సీతా దయాకర్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. మరియు టీడీపీ కార్యకర్తలు మధుసూదన్ రెడ్డి, అన్వర్ మాట్లాడుతూ నిన్న మాజీ ఎంపీపీ సర్పంచ్ భాగ్య చంద్రకాంత్ గౌడ్ గారు పార్టీని వీడినా టీడీపీ పార్టీలో లోటు కలగదు అని, టీడీపీ పార్టీ కార్యకర్తలను నాయకులను తయారు చేసే పార్టీ కానీ భయపడే పార్టీ కాదు అని వారు అన్నారు. ఎప్పుడైనా ఏదో ఇంటికి ఏదో అడుగుతుంది కానీ ఇప్పుడు వాళ్ళ గేర్లకు వాళ్ళ కాలనీలు ఏమైనా చేయాలనే మాట అడుగుతూ ఉన్నారు. స్పందన బాగుంది. వీళ్ళని ఒకటే మేము కోరుకునేది సైకిల్ గుర్తుపై ఓటేసి ఒక పనిచేసే అభ్యర్థిని, ఒక అభివృద్ధి చేసే అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు మహాకూటమి అభ్యర్థి ప్రచారరీత్యా ఈరోజు ఎల్లమ్మకుంట, అంబేద్కర్ నగర్, భరత్ నగర్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆమె తరపున కొత్తకోట దయాకర్ రెడ్డి తరపున సీతా దయాకర్ రెడ్డి గారు మరియు కార్యకర్తలను కూడా ఈరోజు మాకు ఎల్లమ్మకుంట, అంబేద్కర్ నగర్లో ప్రజలు బ్రహ్మరథపడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కొత్తకోట దయాకర్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. आज हमारे महाकूटमी कैंडिडेट के दयाकर रेड्डी साहब की घर घर मुहिम के लिए हम निकले हैं. इसमें जहां भी जा रहे हैं एक अच्छा रिज़ल्ट, एक अच्छा सपोर्ट आ रहा है. और साथ ही साथ इंशाल्लाह आने वाले दिनों में महाकूटमी के कैंडिडेट जनाब दयाकर रेड्डी साहब भारी मेजॉरिटी से तमाम कैंडिडेटों पे जीत दर्ज करेंगे. और कल जो हमारे तरफ से साबिक़ सरपंच, साबिक़ एमपीपी जो 3 बार एमपीपी रहते हुए जो कल दूसरी अदर्स कैंडिडेट के तरफ जंप किए हैं और तमाम जो उनके साथ जो लीडर जंप किए हैं उससे कुछ तेलुगु देशम को और महाकूटमी को कुछ फ़र्क पड़ने वाला नहीं है. ऐसे कई लीडर्स आए चले गए. तेलुगु देशम एक ऐसी पार्टी है लीडर्स को बनाती है. एक मानो में तेलुगु देशम लीडर्स को पैदा करने की फैक्ट्री है. ऐसे कई कैंडिडेट्स आएंगे, कई लीडर्स बनाकर हम इस दफ़ा कंपलसरी इस इलाके से दयाकर रेड्डी साहब को कामयाब कर कर असेंबली को भिजाएंगे. इतना कहते हुए अपनी बात को ख़त्म करता हूँ. ట్రాక్టర్ నే నమ్ముకో తమ్ముడు, కమిషన్ కు అమ్ముకోకు తమ్ముడు. మన జీవనాధారం ట్రాక్టరే, మంచి మనిషి గుర్తు కూడా ట్రాక్టరే. మచ్చలేని వ్యక్తిత్వం, మంచితనమే అతని తత్వం. అతడే జలేందరుడు. ట్రాక్టర్ గుర్తుకు ఓటేద్దాం, మన బ్రతుకులు మనమే బాగు చేసుకుందాం.